చేసుకాడ వన్నావా కింద సరేపా బే పాషి పాచి బే చిచ్చి చిచ్చి అదే పాసి ఎటబట్టిందా నీళ్ళలో అంతా పాసే యాడా నీళ్ళల్లో చేపలన్నీ పైకి పోయింటాయి మా దొరకపా వచ్చే బుడతలు చూసుకుంటా దొరకవు పామ్మా అవి పామ్మ ఎండ పెడుతుంది వచ్చాయిపా షబ్బా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోలో చాలామందికి రీచ్ అవుతుంది. సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఈ వీడియో నైట్ 12 o'clockకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. సో కొంచెం పిల్లలిద్దరు పడుకొని నిద్రపోతున్నారు అనేసి కొంచెం నెమ్మదిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. దయచేసి ఏమనుకోకుండా చూసేసేయండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే చాలా రోజుల తర్వాత మా కొట్టం దగ్గరికి అయితే వచ్చినామన్నమాట. ఎందుకోసం వచ్చినామంటే కనుక ఇక్కడ మేకలది కొట్టం ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కొట్టం మొత్తం అయితే ఈరోజు పీకేసినాం అనమాట. ఇది పీకెళ్ళి ఇంటి దగ్గర వేద్దామనేసి ఈ కొట్టం మొత్తం పీకేసినాము. అది మొత్తం కూడా వ్లాగ్ అయితే కొంచెం షూట్ చేశాను. వీడియో కనుక ఫస్ట్ నుంచి మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి, ఓకేనా? చూసారా, మా బుడ్డది వచ్చిన రావడమే పుచ్చకాయ మీద యుద్ధం చేసిందనమాట. వస్తూ దారిలో ఒక 50 రూపీస్ పెట్టి ఒక కలింగరకాయ కొనుక్కొచ్చుకున్నాం మేము. ఆ కలింగరకాయతో యుద్ధం చేస్తుంది మా నక్షత్ర. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10 o'clock 10:30 నుంచి ఆ కొట్టం పీకడం స్టార్ట్ చేసినాం. 4 వరకు టైం పట్టింది మాకు అది పీకడానికి. ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా లేదు, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాంలే అన్నట్టు ఫుడ్ తీసుకోకుండా వచ్చినాము. నిజం చెప్పాలంటే నేను మా అమ్మనే వీకేసినాం అనమాట మొత్తం కూడా. తర్వాత నాన్న వచ్చినాక సైడ్లకు ఉన్నవి కంచా అన్నీ నాన్నతో తీసినాము. అంతా మొత్తం కూడా వ్లాగ్ షూట్ చేశాను. వీడియో అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియో ఎండింగ్లో మన నక్షత్రమ్మ ఓ రేంజ్లో చదువుకుందనమాట. అంటే ABCDలు ఒక నోట్స్లో హోంవర్క్ రాసింది. అది చాలా ఫన్నీగా ఉందన్నట్టు మీకు కూడా యాడ్ చేశాను. వీడియో కనుక మిస్ అవ్వకుండా చూడండి, మీకు కూడా చాలా ఫన్నీగా ఉంటుంది లాస్ట్లో. అలాగే కొట్టం మొత్తం పీకాం కదా, అది మా ఇంటి దగ్గర వేయాలి. అది వేసేటప్పుడు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను, ఓకేనా? ఇప్పటి వరకు అయితే కొట్టం పీకిన వరకు మాత్రమే యాడ్ చేస్తున్నా, చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ కంటిన్యూ చూసి ఎంజాయ్ చేయండి. మొత్తం పీకవో ఇప్పుడు ఇంటికాడ వేయాలన్నమాట. ఈరోజు మొత్తం పీకి ప్యాక్ చేసి పక్కన పెడితే రేపు ఆటో చేసుకొచ్చిద్ది. కొన్ని బుబ్బలు తాగొద్దాం. దొంగ మొక్కందానా ఏం సరే అట్ట పట్టుకున్నావు. బల్లులు ఒకటి వసిని పోయేపో దొండ పీక దిశ తగులుతుంది. పొద్దున వచ్చి మొదలు పెడితే మిట్ట మధ్యాహ్నం 1:30 అయినా కూడా ఈ పని ఇంకా తెగలే. మ్యాక్సిమం కొట్ట మొత్తం వీకేసినాం. ఇంకా కంచె ఉంది, ఈ కంచె వీకేలకు ఉంది. ఇప్పుడు మాకు తిరణాల నమ్మ దెబ్బకి జ్వరం రావాలండి, దెబ్బకి జ్వరం రావాలి ఒక్కొక్కరికి అన్నీ కంచె వీకేల కల్లా. ఎందుకంటే మొత్తం బూడుకుపోయింది లోపలికి. కొట్టం మొత్తం పీకడం అయితే కథం ఫినిష్. అన్నీ ఆడ మూటలు కట్టడాలు కూడా అయిపోయినాయి. నన్ను అడుగునామా గడ్డపారకు పోయినారా? ఎవరు వస్తున్నారే? అమ్మలక్కలు
మాటలు నడుతున్నాయి. కట్టపుల్లలకి అమ్మపోతున్నారు జనాలు, అమ్మలక్కలందరూ. అండి పీకెట్వి ఉంది, కంచె ఇప్పేది చుట్టూరు పాల. అంతసేపు నుంచి ఇప్పితే చిన్న సుట్టొచ్చింది. ఇంకా చూడు ఎంత ఉందో ఇప్పేదే. అబ్బా అతనికి అయిపోయింది కంచెలు గించాలని చుట్టడాలు. ఈ పిచ్చి మొక్కంది బట్టలు లేదు. ఇది మేము పక్కవ మేము కాపరేట్ వచ్చాను పక్కవ. చెడ్డీ వేసుకొని ఉండవు నువ్వు, చెడ్డీ పాపా. ఇప్పుడు అయిపోయింది, పొద్దున నుంచి మొదలు పెడతానమ్మా. 2 అయింది మా టైం, 2 ఓయమ్మా 3 అయింది మావు. తిండి తిప్పలేకుండా మంచి ప్లేస్ ఎంచుకున్నావన్నా ఇంతకి కరెక్ట్గా. మంచి ప్లేస్ ఎంచుకోనికి అయితే కానీ కొంచెం టైం పడుతుంది పికప్ అవ్వడానికి. పోన్లే బాగుందా? చూసేదానికి కలర్ బాగా కనపడుతుంది వేరే వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కనుక ఇది మా పొట్టెలి పిల్ల అనమాట. దీనికి ఫుల్గా మోషన్స్ అయ్యి ఎన్ని మందులు వేసినా ఏం చేసినా పాపం ఇది బతకలేదన్నమాట. జస్ట్ మా కళ్ళ ముందర ఇలా కొట్టుకొని చచ్చిపోయింది. నిజంగా ఎంత బాధ ఉంటుందో కదా. ఇట్లా మన కళ్ళ ముందర ఏమైనా అయిపోతే కనుక. బట్ ఏం చేద్దాం, ఏం చేయట్లేదు. ఎన్ని మందులు వేసినా ఏ చెప్పు. ఏ బి సి 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 డి డి నకలు చూడు. డి ఏ చెప్పమా. ఏ బి బి సి డి అట్ట చదువుకుంటారా? నువ్వు హోంవర్క్ రాయనన్నా, నువ్వు హోంవర్క్ రాయి. ఓ సి సి అంతేనా? ఒకసారి అడుగుద్దా అయిపోయినా? ఇవాళ రాయి అయితే, రాయి ఇవాళ రాయి రాయి. బాగా దుద్దాలి మా. సరే అయితే ఉండు చెప్తా. సరే నీకు బుక్లో ఏబీసీలు పెడతా, హోంవర్క్ రాచావా? బుక్లో ఏబీసీలు పెడతా, రాచావా హోంవర్క్? పెద్దగా రాయి. మళ్ళీ చాలే ఈమా రబ్ చేసాడన్నా, రబ్ చేసి తీసుకో ఇంట్లోకి పోయిన ఒకటి పట్టుకుంటా పో. ఇవి నేను చేయి పట్టుకొని రాపించిన పాపతో. ఈరోజు దీంతో నాకు ఇంకా ఫుల్ బిజీ వర్క్ ఉండిపోయింది. నువ్వు రాయాలన్నా, నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయి ఫస్ట్ చెప్తా, పాప తర్వాత చూద్దాం. ఈరోజు పెంచుకోవాలి. నానమ్మ కాడ కాయలు కాడికి పోయింది, కలింగర కాయల దగ్గరికి, అందుకే రాలేదు. చెవు నొప్పి వచ్చిందంట. చెవు నొచ్చి మళ్ళీ కడుపు నొచ్చిందంటనా? స్కూల్ కాడికి వచ్చి పిలుచుకుపోయినారా పాపని? సరేలే రై. సరే గుడ్ గర్ల్ రై. అసాకరన్ ఏ బి బి సి సి డి డి అదిగోమా
ఇక్కడ రాలేను. బా సరే తల్లి. సరే పెద్ద పుడింగి వెళ్ళాను. బాగా రాసినా. సూపర్ నాన్న, బాగా రాసినావు నాన్న. గుడ్. కొట్టకలే వద్దు, కొట్టకుండా చక్కగా రాయి. ఓ అమ్మ ఒక ఇవి రాసగలనే ఇంకా నీళ్ళు కూడా వస్తున్నాయి అబ్బాయి మాకు ఇంకా.